సందర్భంగా మందమరి వ్యాపారస్తులందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెడీమేడ్ వ్యవస్థ కానీ మార్కెట్లో ఎక్కువ ఉండడం వల్ల టైలర్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయంపై గవర్నమెంట్ వారు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు బ్యాంకర్స్తో కూడా మన మార్కెట్ టైలర్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఇదివరకే వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి సుముఖతంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది తీసుకోవడం జరిగింది. ఎవరికైనా లోన్ అంటే విత్ సెక్యూరిటీ ఇస్తున్నారు. తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మార్కెట్ వ్యాపార కమిటీ మమ్మల్ని సంప్రదిస్తే మేము బ్యాంక్ వారితో మాట్లాడి వాళ్ళకి లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు సందర్భంగా వ్యాపారస్తులకు టైలర్స్ డే మేర కులస్తులందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మేర కులస్తులే కాదు ఇంకా టైలర్స్ డే సందర్భంగా ఇంకా వివిధ కుల సంఘాలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ఒక శరీరానికి తగ్గట్టుగా ఒక వారి బాడీకి ఫిట్గా కుట్టాలంటే అది టైలర్స్తోనే సాధ్యమవుతుంది. మరి వారి నైపుణ్యాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి వారికి సబ్సిడీ పరంగా కానీ మరి మార్కెట్లో మరి కుట్టేటువంటి మన మేరకులైనటువంటి వారందరికీ సబ్సిడీలోను మన కమ్మిశెట్టి విజయన్న గారి ఆధ్వర్యంలో కానీ మన గంపాంజనేయ ఆధ్వర్యంలో కానీ బ్యాంకర్స్తో మాట్లాడి మరి కొత్తగా వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకు కూడా మేము మా వంతుగా సహకారం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ, మరి టైలర్ డే సందర్భంగా మేర కులస్తులందరికీ టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. 30-40 సంవత్సరాలు టైలర్ పని చేస్తున్నాం. టైలర్స్ పని మీద బతుకుంటేనే అందరినీ ఇళ్ళలో జీవనోపాధి చేసినాము. ఓ విధంగా బాగుపడ్డాం. అప్పుడు పరిస్థితులు జీవనాది సరిపోయినాయి. కానీ రాను కనీసం ఒక 10-15 సంవత్సరాల నుండి దర్జా లేని బ్రతుకు ఉండేది. ఇప్పుడు కనీసం తినడానికి కాదు, చేసుకున్నంత కూడా తెలియదు. రెంట్ తీసుకున్న షాపులలో కూడా కిరాయిలు తెలియదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి మాకులను కొల్లదీయడం జరుగుతున్నది. రెడీమేడ్స్ దుస్తుల వలన ప్రతి సంవత్సరము దిగజారిపోతున్న తప్ప ఎదగడం అనేది లేదు. కనీసం ఖాళీగా కూర్చోవడం జరుగుతూ ఉన్నది. అలాంటి అప్పుడు మాకు గవర్నమెంట్ కానీ ఎలాంటి సహాయాలు అందించడం లేదు. ఒకప్పుడు మేము ఒక 2 నెలల ముందు టైలర్ బట్టలు పట్టకపోయేది. బట్టలు కుట్టమని చెప్పినా కూడా బలవంతంగా చేసినా కూడా రాత్రి మగాళ్ళు కష్టపడి 2 నెలల నుండి కుట్టుకుంటుంటే వాళ్ళకి బట్టలు అందించేది. కొంతమందితో డొల్లులు కూడా అయ్యేది బట్టలు అందించకపోతే. అలాంటిది ఇప్పుడు కనీసం మేమే ఎదురు చూడడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు అనుకున్నట్టుగా కుట్టడం జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు డిమాండ్ కూడా ఉండేది. ఇంటి ఇస్తేనే కుడతాం, లేకుండా అంటే ఎంతైనా పర్వాలేదు కుట్టిద్దాం అనేది ఉండేది వాళ్ళం. ఇప్పుడు రెడీమేడ్ వలన మాకే కాకుండా లేడీస్ వర్కర్స్కి అయినా ఏదైనా ప్రతి ఒక్కరికి మొగ్గం వర్క్స్ అందరికీ ఇబ్బందికరంగానే ఉన్నది. కావున ఉన్నట్లు ఇప్పుడు బతకడం కష్టం. కొత్త వారు కూడా వాళ్ళకు షాపుల కిరాయిలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే వాళ్ళకు ఒక వృత్తిని ఆధారం పెట్టుకొని బతకడం వల్ల నేర్చుకున్నారు తప్ప ఏం లేదు దానికి ఆధారపడి. కాబట్టి మన గవర్నమెంటు మేర కులాసులకు మరి టైలర్ పని చేసే వాళ్ళకు ఏదైనా ఉచిత సహాయాలు కానీ ఉచిత మిషన్లు కానీ పంపిణీ చేస్తే కొంతవరకైనా మేలు కలుగుతుందని మేము ఆశిస్తున్నాం.